హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐటీ పిల్లర్ ట్యుటోరియల్. సో మనం హెచ్టిఎంఎల్ ఫుల్ కోర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం కదా. సో ఇప్పుడైతే ఈ రోజు నుంచి మనం సిఎస్ఎస్ ఫుల్ కోర్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు కూడా నాతో కలిపి ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి. సో సిఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్. సో సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. సో ఈ సిఎస్ఎస్ అనేది ఎవరు నేర్చుకోవాలి అంటే సిఎస్ఎస్ అనేది వెబ్ డెవలపర్స్ నేర్చుకోవాలి, ఇంకా వెబ్ డిజైనర్స్ నేర్చుకోవాలి. ఇది అయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అసలు సిఎస్ఎస్ దేనికి యూజ్ చేస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా? సో ఐడియా ఉన్న వాళ్ళైతే వీడియోని పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి దేనికి అనేది. సో సిఎస్ఎస్ దేనికి యూజ్ చేస్తారనేది మనమైతే తెలుసుకుందాం ఫస్ట్. సో మనం ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తాం కదా, హెచ్టిఎంఎల్ యూజ్ చేసి, ట్యాగ్స్ యూజ్ చేసి, సో వాటికి కొన్ని స్టైల్స్ ఇవ్వడానికైతే మనం ఈ సిఎస్ఎస్ అనేది వాడతామన్నమాట. ఒక టెక్స్ట్ని స్టైల్ చేయడానికి లేదంటే ఒక బాక్స్ని స్టైల్ చేయడానికి ఈ సిఎస్ఎస్ అనేది అయితే యూజ్ చేస్తారనమాట. మనం ఈ సిఎస్ఎస్తో యానిమేషన్ చేయొచ్చు, ట్రాన్సిషన్స్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో వెళ్ళే ముందు అయితే నా నుంచి ఒక రిక్వెస్ట్. సో అందరూ అయితే ప్రాక్టీస్ చేస్తూ చేయండి, ఎందుకంటే మీరు జస్ట్ చూస్తే అది మీకు అర్థం కాదు. చెప్పినంతసేపు అది మీకు అర్థమవుతుంది, లేదా ఈ ఒక్క రోజు వరకు అది గుర్తుంటుంది, నెక్స్ట్ డే మర్చిపోతారు. సో ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తూ వీడియోని చూడండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఏ ట్యాగ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది. సో చూస్తూ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ మీకు కోర్స్ అనేది నేర్పిస్తా అని చెప్పాను కదా. సో అలా కాకుండా నేనైతే ఫస్ట్ మీకు మొత్తం ట్యాగ్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాపర్టీస్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత మళ్ళీ వెబ్ పేజెస్ ఎలా బిల్డ్ చేయాలి, వాటి కోడ్స్ ఎలా ఉంటాయి అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి, ఓకే? సో నేను హెచ్టిఎంఎల్లో మీకు ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేర్పించాను కదా. సో అలా మీరు ఏం చేస్తారంటే 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకటి వచ్చేసి index.html అనే ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఇంకొకటి వచ్చేసి index.css అనే ఫైల్ క్రియేట్ చేసుకోండి, ఓకే? సో మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ కోసం హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, మళ్ళీ స్టైల్స్ అనేటివి ఇవ్వడానికి సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇలా 2 ఫైల్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీకు హెచ్టిఎంఎల్ సింటాక్స్ అనేది వచ్చు, రైట్? సో హెచ్టిఎంఎల్ సింటాక్స్ అయితే మీరు రాయండి అనమాట మీ కోడ్లో, మీ ఫైల్లో అయితే మీ కోడ్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే హెచ్టిఎంఎల్ సింటాక్స్ అనేది అయితే ఇస్తున్నాను అనమాట. డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఇచ్చేసిన తర్వాత హెచ్టిఎంఎల్ ఓపెన్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, ఇంకా హెడ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వండి, ఓకే? ఆ తర్వాత మనం ఏమి ఇస్తాం, బాడీ ట్యాగ్ అనేది ఇస్తాం కదా. సో దానికి బాడీ ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఇచ్చి మళ్ళీ బాడీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వండి. సో ఇది వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ సింటాక్స్, ఓకే? సో నేను ఇప్పుడు బాడీలో ఒక కంటెంట్ అనేది ఇస్తాను, ఓకే? మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు బాడీలో H1 అనే ట్యాగ్ తీసుకొని దీంట్లో ఒక కంటెంట్ అనేది ఇస్తాను. లైక్ ఇప్పుడు నేను షేర్ అవర్ ఛానల్ అని చెప్పేసి ఒక సెంటెన్స్ అయితే ఇస్తాను, రైట్? సెంటెన్స్ ఇచ్చిన తర్వాత మనం ఒకసారి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ పైన క్లిక్ చేయండి, గో 11 క్లిక్ చేస్తే మన అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ షేర్ అవర్ ఛానల్ అని అయితే మన అవుట్పుట్ వచ్చింది, రైట్? ఇప్పుడు నేను ఈ అవుట్పుట్ని స్టైల్ చేయాలి. సో అది నేను ఇప్పుడు ఎలా స్టైల్ చేస్తాను? సో మనం ఈ సెంటెన్స్ని అయితే ఇప్పుడు సిఎస్ఎస్ యూజ్ చేసి స్టైల్ చేద్దాం అనమాట. సో నేను ఇక్కడ H1 ట్యాగ్లో స్టైల్ అని ఒక యాట్రిబ్యూట్ అయితే ఇస్తున్నాను. సో ఇది ఏంటి, ఇది యాట్రిబ్యూటేనా అంటే ఇది యాట్రిబ్యూటే, బట్ ఏంటి అంటే ఇది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. సో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇన్లైన్, ఇంకొకటి ఇంటర్నల్, ఇంకొకటి ఎక్స్టర్నల్. సో ఇలా ట్యాగ్ ఇన్సైడ్ ఇచ్చేదాన్ని ఇన్లైన్ అని అంటారు. సో నేను ఇప్పుడు ఇక్కడ కలర్ అని ఇచ్చాను. కలర్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ కలర్ని చేంజ్ చేస్తుంది. నేను ఇక్కడ బ్లూ కలర్ అని ఇచ్చాను కాబట్టి మన టెక్స్ట్ అనేది బ్లూ కలర్లో వస్తుంది. అండ్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తున్నాను. సో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మన అవుట్పుట్లో మనకి ఇలా వచ్చింది కదా, మన కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది బ్లూలో వచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆక్వాలో వచ్చింది. ఇలా కలర్స్ అయితే చేంజ్ చేస్తుంది. దీన్ని అయితే ఇన్లైన్ స్టైల్ షీటింగ్ అని అంటారు.
ఇలా ఈ యాట్రిబ్యూట్‌ని అయితే యూజ్ చేసి మనం ఏ కంటెంట్ అయితే స్టైల్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్టైల్ చేయొచ్చు అనమాట. లైక్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలరే కాకుండా ఇంకా చాలా ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ ఇలా చాలా ప్రాపర్టీస్ యూజ్ చేసి మన కంటెంట్ అనేది మనం స్టైల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ స్టైల్ షీటింగ్. సో దీన్ని మనం హెడ్డింగ్ ట్యాగ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికైతే మనం ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది, స్టైల్ అని చెప్పి. సో ఈ స్టైల్ ట్యాగ్స్ యూజ్ చేసి మన కంటెంట్ని మనం స్టైల్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ షేర్ అవర్ ఛానల్ అనేది H1 ట్యాగ్తో ఉంది కదా, H1 ట్యాగ్లో ఉంది. సో దానికి మనం H1 ట్యాగ్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఇచ్చిన తర్వాత దాంట్లో మనం కలర్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి ఇప్పుడు నేను కలర్ ఒకటి సెలెక్ట్ చేస్తాను. లైక్ ఇక్కడ ఏదో గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి నేను దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం రెడ్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా అయితే మన కంటెంట్ అనేది స్టైల్ అవుతుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ వచ్చి కంటెంట్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది, రైట్. సో ఇలా మనమైతే ట్యాగ్స్ యూజ్ చేసి స్టైల్ చేయొచ్చు. H1 ట్యాగ్ యూజ్ చేసి స్టైల్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను దిస్ ఈజ్ CSS ఫుల్ కోర్స్ అని చెప్పి ఇంకొక సెంటెన్స్ అయితే ఇస్తాను. సో దీన్ని ఇప్పుడు ఎలా స్టైల్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అవుట్పుట్ చూద్దాం వచ్చిందో లేదో. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో మన టెక్స్ట్ అనేది వచ్చింది కదా, దీన్ని ఎలా స్టైల్ చేయాలి అంటే ఇక్కడున్న స్టైల్ ట్యాగ్స్లోనే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకొని కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీన్ని స్టైల్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు నేను ఒక కలర్ అనేది అయితే ఇస్తాను. సో కలర్ వచ్చేసి నేను ఒక బ్రైట్ కలర్ అనేది అయితే తీసుకుందాం. సో ఇక్కడ నేనైతే రెడ్ కలర్ అనేది తీసుకుంటాను. సో టెక్స్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దాం. సో దానికైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ప్రాపర్టీ యూజ్ చేయాలి. దాంట్లో నేనైతే ఎల్లో కలర్ అని తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్కి. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్లో ఎల్లో బ్యాక్గ్రౌండ్లో మనకి రెడ్ కలర్ టెక్స్ట్ అనేది అయితే వచ్చింది. సో ఇలా స్టైల్ అనే యాట్రిబ్యూట్లో మనం CSS ప్రాపర్టీస్ ఇచ్చి వాటికి వాల్యూస్ ఇచ్చి ఇలా అయితే స్టైల్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ షీటింగ్. సో HTML ఫైల్లో మనం స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి దాంట్లో CSS ప్రాపర్టీస్ వాల్యూస్ ఇస్తే దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీటింగ్ అని అయితే అంటారు. సో ఇక్కడ నేను అవన్నీ కట్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ఎలాంటి స్టైల్ అనేది అప్లై అవ్వలేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీటింగ్. ఇది అయితే మనం CSSలో చేస్తాం. సో దానికి మనం CSS ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. CSS ఫైల్ కోసం .css అని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ CSS ఫైల్లో అయితే ఈ H1 ఇంకా P ట్యాగ్ని అయితే స్టైల్ చేద్దాం. సో దానికోసం అయితే ఫస్ట్ మనం H1 అని తీసుకొని ట్యాగ్ నేను తీసుకొని కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి నేను కలర్ని స్టైల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కలర్ అయితే రెడ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సో అవుట్పుట్ అయితే చేంజ్ అవ్వలేదు. అవుట్పుట్ ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటే మనం ఈ HTMLని CSSని ఫస్ట్ లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో లింక్ చేయడం కోసం అయితే మనం హెడ్డింగ్ ట్యాగ్లో లింక్ అనే ట్యాగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ మనం యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో లింక్ అనేది రాయాలన్నమాట. సో ఇక్కడ నేను లింక్ అని రాసిన తర్వాత REL అంటే రిలేషన్. సో రిలేషన్ ఏంటి అని చెప్పేదైతే రాయాలి. సో రిలేషన్ ఏంటి, స్టైల్ షీట్ కాబట్టి దాంట్లో అపోస్ట్రఫీస్లో స్టైల్ షీట్ అనేది రాయాలి. రాసిన తర్వాత రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. మనం ఏ ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేస్తామో ఆ నేమ్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ index.css అనే ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ రెఫరెన్స్లో index.css అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత యాంగులర్ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే అదైతే మనకి లింక్ అయిపోతుంది అనమాట. లింక్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ చెక్ చేస్తే అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాను కాబట్టి అది లింక్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు అవుట్పుట్లో రెడ్ కలర్ అనేది అయితే వచ్చింది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. దానికి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్లో కలర్ అనేది ఇస్తున్నాను. సో కలర్కి నేను గ్రీన్ కలర్ అనేది అయితే ఇస్తాను. ఓకే, అప్పుడు మన టెక్స్ట్ కలర్ అనేది గ్రీన్లోకి మారుతుంది అనమాట. సో అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ CSS ఫుల్ కోర్స్ అనే టెక్స్ట్ అయితే మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఇలా అయితే HTML ట్యాగ్స్ని యూజ్ చేసి టార్గెట్ చేసి మనం స్టైల్ చేయొచ్చు అనమాట మన కంటెంట్ని. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సెలెక్టార్స్ కోసం అయితే చెప్తాను. సో ఫస్ట్ సెలెక్టార్ ఏంటి అంటే క్లాస్ సెలెక్టార్ కోసం అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ H1 ట్యాగ్‌లో నేను దీంట్లో క్లాస్ అనే అట్రిబ్యూట్ అయితే ఇస్తాను. సో దీన్ని అయితే క్లాస్ సెలెక్టార్ అని అయితే అంటారనమాట. సో దీనికి నేను ఒక నేమ్ అనేది ఇస్తాను. సో ఇక్కడ నేను క్లాస్‌కి అయితే ఛానల్ ఇన్ఫో అనే నేమ్ అయితే ఇచ్చాను. సో క్లాస్‌ని టార్గెట్ చేయాలంటే ఎలా టార్గెట్ చేస్తాం, మనం డాట్ అనేది ఇచ్చి మన క్లాస్‌కి ఇచ్చిన నేమ్‌ని అయితే ఇవ్వాలన్నమాట. సో ఛానల్ ఇన్ఫో అనే నేమ్ ఇచ్చాను కాబట్టి ఇన్ఫో అనే నేమ్ ఇవ్వాలి. ఓకే, అప్పుడైతే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను ఈ అవుట్పుట్లో ఏమి ఇచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆక్వా ఇచ్చాను కాబట్టి ఆక్వాలో వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్ ఇన్ఫో అని 2 లెటర్స్ వాడాను కాబట్టి దాని మధ్యలో హైఫన్ అనేది వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి H1 ట్యాగ్‌కి కలర్ అనేది ఇస్తున్నాను. సో నా కలర్ వచ్చేసి బ్లూ అని ఇచ్చాను ఇప్పుడు నేను. ఓకే, సో ఇప్పుడు మన కలర్ అనేది ఫస్ట్‌లో అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు రెడ్ కలర్ అని ఉంది, నెక్స్ట్‌లో అబ్జర్వ్ చేస్తే మీకు బ్లూ అని ఉంది, కానీ మనకి బ్లూ కలర్ అనేది వచ్చిందనమాట. సో ఇలా ఈ క్లాస్ నేమ్ అనేది H1 ట్యాగ్‌ని ఓవర్కమ్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అది క్లాస్ నేమ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ H1 ఇంకా P పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఆ స్టైల్స్ నాకు వద్దు కాబట్టి నేను వాటిని కట్ చేయకుండా ఒక కమెంట్ లైన్లో ఉంచేయచ్చు అనమాట. సో సిఎస్ఎస్కి కమెంట్ లైన్ ఎలా ఇవ్వాలి అంటే బ్యాక్ స్లాష్ ఇచ్చి స్టార్ మార్క్ అనేది ఇవ్వాలి, స్టార్టింగ్లో ఇవ్వాలి, మళ్ళీ ఎండింగ్లో స్టార్ మార్క్ ఇచ్చి బ్యాక్ స్లాష్ అనేది ఇవ్వాలి. అప్పుడు ఆ కంటెంట్ అనేది అయితే కమెంట్లో మారిపోతుంది అనమాట. సో ఆ కంటెంట్లో ఉన్న స్టైల్స్ అనేటివి మనకి ఇప్పుడు అప్లై అవ్వలేదు. ఓకే, అది కమెంట్లో తీసుకుంటుంది. ఇది వచ్చేసి కమెంట్ లైన్ కోసం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, దాంట్లో కూడా సి అనే సెలెక్టర్ యూజ్ చేసి దానికి నేమ్ అనేది ఇస్తాను. సో నేను ఇక్కడ పారా అని చెప్పి ఒక నేమ్ అయితే ఇస్తాను అనమాట మన క్లాస్కి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, డాట్ పారా అని తీసుకోవాలి, ఎందుకంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. మళ్ళీ కర్లీ బ్రాకెట్స్లో నేను కలర్ అనేది ఇస్తాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది కొంచెం డార్క్గా ఉండడానికి నేను ఇక్కడ రెడ్ కలర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీనివల్ల మనకి టెక్స్ట్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం లైట్గా ఇద్దాం. సో నేను ఇక్కడ ఎల్లో గ్రీన్ అని చెప్పేసి ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, అవుట్పుట్లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఎల్లో గ్రీన్ వచ్చి టెక్స్ట్ ఏమో రెడ్ కలర్లో వస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం కలర్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట, స్టైల్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్లో సెలెక్టార్ అని చెప్పి ఒక నేమ్ అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పుడు మనం సెలెక్టార్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ అయితే నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఐడి అని ఒక సెలెక్టర్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ అయితే అవుట్పుట్ చూద్దాం. సో నార్మల్ టెక్స్ట్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్కి ఐడి సెలెక్టార్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఐడి సెలెక్టార్కి మనం ఐడి అని నేమ్ ఇచ్చేసి అపాస్ట్రఫీస్లో నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఐడికి. సో నేను ఈ ఐడి సెలెక్టార్కి ఐడి అని చెప్పి ఒక నేమ్ అయితే ఇస్తానన్నమాట. సో మనం క్లాస్కి అయితే డాట్ అని చెప్పి టార్గెట్ చేస్తాం, మరి ఐడికి ఎలా టార్గెట్ చేస్తారు? సో ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఇక్కడ ఐడి సెలెక్టార్కి ఐడి అనే ఒక నేమ్ అయితే ఇచ్చేసాను కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా టార్గెట్ చేయాలి అంటే హ్యాష్ అని చెప్పి టార్గెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. చేసిన తర్వాత మనం ఐడిలో ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఐడి అని ఇచ్చాను కాబట్టి ఐడి అనే నేమ్ సెలెక్ట్ చేసుకొని కర్లీ బ్రాకెట్స్ వచ్చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఇప్పుడు బ్రౌన్ కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో అవుట్పుట్ చూడండి, మన సెలెక్టార్స్ అనే టెక్స్ట్ బ్రౌన్ కలర్లోకి అయితే కన్వర్ట్ అయింది. సో ఇలా ఈ ఐడి సెలెక్టార్ని అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకి ఒక్కటేసారి యూజ్ చేయడానికి ఉంటుంది. క్లాస్ సెలెక్టార్ అనేది మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ అయితే సింపుల్ సెలెక్టార్స్ అనమాట, ఏవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో. ఓకే, ఇప్పుడు నేను ఒక యూనివర్సల్ సెలెక్టార్ అనేది చూపిస్తాను. ఈ యూనివర్సల్ సెలెక్టార్ ఏం చేస్తుంది అంటే హోల్ ఫైల్కి అయితే అప్లై అయిపోతుంది అనమాట. సో ఆ సెలెక్టార్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్లాస్కి మనం డాట్ అని యూజ్ చేయాలి, ఐడికి మనం హ్యాష్ అని యూజ్ చేయాలి. సో యూనివర్సల్ సెలెక్టార్కి ఎలా యూజ్ చేస్తామనేది తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో యూనివర్సల్ సెలెక్టార్కి మనం అయితే స్టార్ అనే సింబల్ అయితే యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసి కర్లీ బ్రాకెట్స్లో స్పేసెస్ ప్రాపర్టీ మీరు ఏదైతే యూజ్ చేసి స్టైల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ అయితే యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అయితే ఇస్తానన్నమాట. దీనివల్ల మన ఫైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ బ్లూ వాయిలెట్ అనే కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి అప్లై అయిపోయింది.
అక్కడ నేను బాడీ అని ఇవ్వలేదు కానీ ఇది మొత్తం బాడీ అంతా అప్లై అయింది. అంటే ఇది మన ఫాయిల్ మొత్తానికి అప్లై అయిపోతుందనమాట. ఇలా యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసి దాంట్లో మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేది ఇస్తే ఓకే. నాకు ప్రతి టెక్స్ట్ కలర్ అనేది బ్లూలోనే కావాలి. సో నేను ఏం చేస్తాను, ఒక్కొక్క నేమ్ దగ్గరికి వెళ్ళి బ్లూ కలర్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఇస్తాను, రైట్. సో ఇక్కడ నేను ప్రతి నేమ్లో కూడా బ్లూ కలర్ అనేది ఇచ్చాను. మన అవుట్పుట్లో కూడా టెక్స్ట్ అనేది బ్లూ కలర్లోకి వచ్చింది. కానీ ఇలా ప్రతి దాంట్లో బ్లూ అని ఇవ్వడం వల్ల నాకు టైం వేస్ట్ కదా. ఇలాంటి వాటి కోసం అయితే మనకు ఒక స్పెసిఫిక్ సెలెక్టార్ అనేది ఉంది, అదైతే గ్రూపింగ్ సెలెక్టార్ అనమాట. ఇప్పుడు నాకు H1 T 2 ట్యాగ్స్ ఉన్నాయి కదా, వాటి రెండింటికి టెక్స్ట్ కలర్ అనేది ఒకటే ఉండాలి. సో దానికి నేను ఏం చేయాలి, H1, P అని ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్లో నాకు కలర్ అనేది కావాలి కాబట్టి కలర్లో నేను బ్లూ అని ఇస్తాను అనమాట. బ్లూ లేదా వేరే ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం అయితే వైట్ కలర్ అనేది తీసుకుందాం. ప్రతి టెక్స్ట్ కలర్ అనేది కూడా వైట్లోకి చేంజ్ అయిపోతుంది ఓకే. H1 ట్యాగ్స్లో ఉన్న టెక్స్ట్ కలర్, పారాగ్రాఫ్లో ఉన్న టెక్స్ట్ కలర్ ప్రతివి కూడా మనకైతే వైట్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో గ్రూపింగ్ సెలెక్టర్ అనేది ఇలా యూజ్ చేయాలి. మేము ఏ కంటెంట్ అయితే స్టైల్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్లో యూజ్ చేసిన ట్యాగ్ని అయితే తీసుకొని కామా అనేది ప్లేస్ చేసి కర్లీ బ్రాకెట్స్లో మనం స్టైల్ చేయొచ్చు అనమాట. అలా చేస్తే మన కంటెంట్ అనేది స్టైల్ అయిపోతుంది. దీన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అని అయితే అంటారు. సో ఈరోజు అయితే మనం 4 సెలెక్టర్స్ కోసం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇంకా వేరే టాపిక్స్ కూడా నేర్చుకుందాం. సో ఎవరైనా వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.